నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. మేషరాశి వాళ్లకు ఈ వారం వాహన మూలకంగా ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయాల్లో కావచ్చు, మీకున్నటువంటి విలువైనటువంటి వాహనాలు, ఆస్తుల విషయంలో కూడా మేషరాశి వాళ్ళు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు ఉపయోగపడేటటువంటి పనులు చేయటంలో మేషరాశి వాళ్ళు ఈ వారం ముందండగలుగుతారు. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో, ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో లేదా ఇతరులతో వ్యవహరించే సందర్భంలో కొన్ని రకాల అభిప్రాయ భేదాలు తలెత్తేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుతో, సహనంతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. పట్టుదలతో ముఖ్యమైనటువంటి పనులు, కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఇతరులతో మాట్లాడే సందర్భంలో మీ ప్రయోజనాలను ఎక్కువగా దృష్టిలో ఉంచుకుని మీ కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉండాలి. కార్యక్రమాల్లో అనుకూలతలు పెంచుకునేందుకు అవసరమైతే పెద్దవారి యొక్క సలహాలు, సూచనలను స్వీకరించే ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో మీకు రావలసిన బాకీలు కూడా వసూలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం మేషరాశి వాళ్ళు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై నారసింహస్వామి వారిని దర్శనం చేసుకోవటం, నారసింహస్వామి వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వాళ్లకు ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. దగ్గరి ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. ఇతరులకు వారి యొక్క అవసరం కోసం గతంలో మీరు అప్పుల రూపంగా ఇచ్చినటువంటి ధనాన్ని తిరిగి మీరు సంపాదించుకోవటం అనేది చాలా కష్టంగా మారుతుంది. ఆ విషయంలో ఇబ్బందులు, ఒత్తిడిని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ వారం ప్రయాణాల్లో వృషభ రాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవటం, అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోవటం అనేది చాలా తప్పనిసరిగా మీరు రూపొందించుకోవాలి. వ్యాపార విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ నూతనమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ ఉండాలి. స్నేహితులతో, బంధువులతో మీకున్నటువంటి అనుబంధాలు మరింతగా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు. వృషభ రాశి వారు ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకోవటం మంచిది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీలైతే తులసి అర్చన నిర్వహించండి. కర్పూర నీరాజనమును సమర్పణ చేయండి. మిథున రాశి వాళ్లకు ఈ వారం విశేషమైనటువంటి అభివృద్ధితో కూడిన సంతోషాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. గత వారం కంటే ఈ వారం కొంత మెరుగైనటువంటి స్థితిగతులు ఉండే అవకాశం కనిపిస్తున్నది. అలాగే స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. అధికారిక పరమైనటువంటి సమావేశాలు ఉంటాయి. రాజకీయపరమైనటువంటి చర్చలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరితో కలిసి వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారం మిథున రాశి వారు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సరే చాలా ధనాన్ని మీరు నష్టపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. మీకున్నటువంటి ముందు చూపు కావచ్చు, నిజాయితీ తత్వం కావచ్చు, ఆఖరి నిమిషంలో ఎవరో ఒకరు సహాయం చేసే అవకాశాలు కూడా ఈ వారం మీకు కనిపిస్తున్నాయి. కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. పిల్లల యొక్క చదువుల విషయంలో కొంత తోడ్పాటును అందించేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. ఈ వారం ఈ మిథున రాశి వారు వల్లభ గణపతి స్వామి వారిని పూజించటం, గణపతి స్వామి వారి యొక్క అష్టకమును పారాయణం చేసుకున్నట్లయితే కొన్ని రకాల అనుకూలతలు మరింతగా పెంచుకునే అవకాశాలు మీకు కలిసి వస్తాయి. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం ఆరోగ్య విషయాల్లో అనుకూలత ఉంటుంది.
గత వారం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు కూడా ఉంటూ ఉంటాయి. వాహన సంబంధమైనటువంటి ప్రయాణ విషయాల్లో అతివేగము ఇబ్బంది పెడుతుంది. అంతేకాకుండా నిర్లక్ష్యాలు లేదా అజాగ్రత్తలు కూడా కొంత ఇబ్బందిని కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలను జాగ్రత్తగా పూర్తి చేయవలసిన అవకాశాలు, సూచనలు మీరు తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలి. విద్యార్థులకు శ్రమతో కూడినటువంటి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. పని భారాలు కూడా ఈ వారం అన్ని రంగాల వారికి పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొంత మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. అభిప్రాయ భేదాలు, మాటల విలువలు కోల్పోయే సందర్భాలు కనిపిస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరింత మీరు సమస్యల నుండి బయటపడేందుకు అవకాశాలు కూడా ఉంటాయి. సంగీత, సాహిత్య సంబంధమైనటువంటి కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది. నిత్యావసర సంబంధమైనటువంటి వస్తువుల యొక్క వినియోగాలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం కర్కాటక రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించటం మంచిది. ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి అమ్మవారికి అర్చన నిర్వహిస్తే ఆత్మస్థైర్యంతో పాటు ధైర్యం కూడా కలిసి వస్తుంది. సింహరాశి వాళ్లకు ఈ వారం ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా వ్యక్తిగత అభివృద్ధిని మీరు సాధించుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహము, తోడ్పాటు వలన కొన్ని నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకొని మీ యొక్క అభివృద్ధికి ముందుబాటలు వేయగలుగుతారు. ఎంత కష్టపడితే అంత ప్రయోజనాలతో కూడిన సత్ఫలితాలను ఈ వారం మీరు పొందగలుగుతారు. దగ్గర వ్యక్తులతో వ్యవహరించే సందర్భంలో లేదా ముఖ్యమైనటువంటి చర్చలు, సమావేశాలు నిర్ణయించే సందర్భం కావచ్చు, నిర్వర్తించే సందర్భంలో కావచ్చు, కొన్ని రకాల వివాదాలు తలెత్తేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు తోటి వ్యక్తులతో సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈ వారం సింహరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముణ్ణి ఆరాధించడం, రామచంద్రమూర్తికి విశేషమైనటువంటి తులసీ దళములు సమర్పణ చేసి వడపప్పు, పానకమును నివేదన చేసినట్లయితే ఎన్నో రకాల సమస్యల నుండి మీకు ఉపశమనము లభిస్తుంది. కన్యారాశి వాళ్లకు ఈ వారం కుటుంబ పరంగా, సంఘపరంగా, వ్యవహారిక పరంగా అనుకూలంగా ఉండగలుగుతుంది. కొన్ని రకాల ముఖ్యమైనటువంటి పనులు చేపట్టినప్పుడు తెలియకుండానే ఆలస్యాలు కూడా చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ కూడా మీ లక్ష్యాలకు మీరు చేరువ అవ్వగలుగుతారు. విశేషమైనటువంటి వ్యాపార లావాదేవీలను నిర్వహించే సందర్భంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ప్రణాళికలను మీరు సిద్ధం చేసుకుంటూ ఉండాలి. భవిష్యత్తులో మీరు నిర్వహించవలసిన శుభ కార్యక్రమాల గురించి ఇప్పటి నుండే కొన్ని రకాల ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నతపరమైనటువంటి విద్యావకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. దూర ప్రయాణాలను జాగ్రత్తగా పూర్తి చేయవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఈ వారం మీరు ఇష్టమైనటువంటి పనులు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ వారం కన్యారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుని ఆరాధన చేయటం చాలా చాలా మంచిది. ఈ పరమేశ్వరుని ఆరాధన వలన ఎన్నో రకాల గొప్ప గొప్ప అవకాశాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. తులారాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు కూడా ఎంతో కొంత అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఎవరైతే మీరు సన్నిహితులుగా భావిస్తూ ఉంటారో వారిని కలుసుకొని ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించే ప్రయత్నాలు చేస్తుంటారు. అనుకోనటువంటి కార్యక్రమాలు ముందుకు వస్తుంటాయి. అనుకోనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. మీరు నిర్వహించేటటువంటి పలు రకాల వ్యాపారాలను విస్తరణ చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే తొందరపడకూడదు. అన్ని రకాల ఏవైతే మంచి మంచి వాతావరణాలు మీకు అనుకూలంగా ఉంటాయో అటువంటి సందర్భంలో మీరు
ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి, కానీ తొందరపడకూడదు. ఇక మీకున్నటువంటి మాట విలువలు కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అన్ని రకాల సహకారాలు మీకు కలిసి వస్తుంటాయి. పై అధికారులతో మీరు సమన్వయం చేసుకుంటూ సమస్యల నుండి బయటపడేందుకు పెద్దవారి యొక్క సహకారం తీసుకునే ప్రయత్నం చేయండి. వివిధ రకాలుగా మీరు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ వారం ఈ తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయటం మంచిది. తమలపాకులతో అర్చన నిర్వహించటం, స్వామివారికి విశేషమైనటువంటి వడమాలను సమర్పణ చేయటం అనేది మంచిది. వీలైతే కనుక సింధూరమును స్వామివారికి సమర్పణ చేసి అది కాస్త ప్రసాదంగా తీసుకొని మీ నుదుటన రక్షగా ధరించేటటువంటి ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. దగ్గర వ్యక్తులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులను కూడా చేపట్టేటటువంటి ప్రయత్నాలు ఉంటుంటాయి. మీకున్నటువంటి ముందు చూపు, కార్యదక్షత, పట్టుదల ఇవన్నీ కూడా మీరు చేపట్టినటువంటి పనుల్లో చక్కని సాఫల్యాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు నిర్వహించే సందర్భంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా విశేషమైనటువంటి సంతోషాలు, అభివృద్ధిని కూడా మీరు పొందవచ్చు. అలాగే నిర్లక్ష్యాలు కూడా అదే రకంగా ఇబ్బంది కూడా పెడుతూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. నిరుద్యోగ సంబంధమైనటువంటి సమస్యలు కాస్త ఒత్తిడిని కలగచేసినప్పటికీ ఎవరో ఒకరు మిమ్మల్ని సిఫారసు చేయటం ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు కలిసి రాబోతున్నాయి. న్యాయపరమైనటువంటి సలహాలు కోరుకుంటూ ఉంటారు. ఎప్పటి నుంచో ఆస్తి విషయాల్లో ఉన్నటువంటి వివాదాలు పరిష్కారం చేసుకునేందుకు కోర్టు సంబంధమైనటువంటి సహకారాన్ని కూడా కోరుకునేందుకు ఆలోచనలు చేస్తుంటారు. ఈ వారం వృశ్చిక రాశి వారు కొన్ని అనుకున్నటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అధికారికపరమైనటువంటి సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఈ వారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం అనేది చాలా మంచిది. స్వామివారికి విభూతితో అర్చన నిర్వహించడం, పుష్పసేవను నిర్వహించడం ద్వారా మీరు అనుకునేటటువంటి ఫలితాలను పూర్తి చేసుకునేందుకు భగవంతుడు మీకు సహకరిస్తాడు. ధనుసు రాశి వారు ఈ వారం దగ్గరగా ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా అలసట లేకుండా ప్రశాంతంగా మీరు పనులు చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పటికీ కూడా ఒత్తిళ్లు, ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా మీరు ముందడుగు వేయగలుగుతారు. అలా వేయటం కూడా మంచిదే. ఆలోచన విధానాలను జాగ్రత్తగా రూపొందించుకుంటూ సమస్యల నుండి బయటపడగలుగుతారు. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు లావాదేవీల రూపంలో సంతోషాలను, లాభాలను కలగచేస్తుంటాయి. ఈ వారం విద్యార్థులకు శ్రమ పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. మీ పని ఏదో మీరు చూసుకుంటూ మీ లక్ష్యాలు ఏవో వాటిని చేరుకునేందుకు మీరు సమయాన్ని కేటాయించండి తప్ప అనవసరమైనటువంటి విషయాల్లో మీ మనస్సును కాస్త దూరంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేయాలి. అధికారికపరమైనటువంటి అంశాల్లో స్నేహపూర్వకమైనటువంటి చర్చలు, సమావేశాలు ఉంటూ ఉంటాయి. ప్రయత్న లోపాలు లేకుండా కొన్ని రకాల ఒప్పందాలను కుదుర్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ వారం ధనుస్సు రాశి వారు ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వారం ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రకాల ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవటం, ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా ఈ అనారోగ్య సంబంధమైనటువంటి భావనను మీరు తగ్గించుకోగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం మంచిది. వీలైతే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి స్తోత్రం కానీ, గురుపాదుకా స్తోత్రం కానీ పారాయణం చేసుకోవటం ద్వారా గురువుల యొక్క అనుగ్రహం మీకు లభించి
వారి యొక్క మార్గదర్శనంలో, వారి యొక్క సలహాల రూపంలో మీ పనులన్నీ కూడా చక్కదిద్దుకోగలుగుతారు. మకర రాశి వాళ్లకు ఈ వారం విశేషమైనటువంటి ప్రగతి లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తుంటాయి. వృత్తి వ్యాపారాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వారం షేర్లు, పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాల్లో కొంత నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మీ శక్తికి మించినటువంటి పెట్టుబడులు కొంత ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా జూదములు, లాటరీల ద్వారా ధనాన్ని సంపాదించేటటువంటి ప్రయత్నాలకు వెంటనే మీరు వాటికి వెనకడుగు వేయాలి. ఏమాత్రం కూడా అటువంటి వాటిల్లో ఆసక్తి చూపించకూడదు. ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టడం కూడా ఇబ్బందులకు దారితీసేటటువంటి ప్రయత్నమే. ఇక కుటుంబపరమైనటువంటి అంశాల్లో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, అధికారికపరమైనటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, న్యాయపరమైనటువంటి చిక్కులు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకునేందుకు పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండాలి. భవిష్యత్తులో నిర్వహించబోయేటటువంటి వివాహాది శుభ కార్యక్రమాల కోసం కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మకర రాశి వారు పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉండాలి. చెరుకు రసమును సేకరించి పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించండి. బిల్వార్చన నిర్వహించడం ద్వారా ఎన్నో రకాల శుభాలు కూడా మీరు పొందవచ్చు. కుంభరాశి వారు ఈ వారం తాము అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తుంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. స్నేహితుల యొక్క సహకారంతో కొన్ని రకాల అవకాశాలను కూడా మీరు అందిపుచ్చుకోగలుగుతారు. లక్ష్యాలను సాధించేటటువంటి క్రమంలో అవి ఏ రూపంలో ఉన్నాయి, ఎలా నిర్వహిస్తే మీకు అనుకూలతలు కలుగుతాయి అనేటటువంటి సమీక్షలు చేసుకోవటం, అవగాహనను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. దగ్గర ప్రయాణాలు చేసేందుకు ఈ వారం ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో అనుకూలతలుంటాయి. లక్ష్యాలను చేరుకోగలుగుతారు. న్యాయపరమైనటువంటి చిక్కులు కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి. అన్నదమ్ముల మధ్య, దగ్గరి బంధువుల మధ్య కొన్ని వివాదాలు చోటు చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. ఈ వారం కుంభరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సూర్యగ్రహాన్ని ఆరాధన చేసుకోవటం మంచిది. సూర్యనారాయణ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం ద్వారా విశేషమైనటువంటి ప్రగతి కూడా, కీర్తి గౌరవాలు కూడా మీకు లభిస్తూ ఉంటాయి. మీనరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు అన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతారు. వివిధ రూపాల్లో మీరు చేసేటటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి ఒత్తిడిని కలగచేస్తుంటాయి. ఉద్యోగస్తులకు పని భారాలు పెరుగుతుంటాయి. అధికారులతో సమావేశాలను నిర్వహించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు. వ్యాపార కార్యక్రమాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. భాగస్వామ్య అనుబంధాలను మెరుగుపరుచుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. వ్యాపార విస్తరణకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ వారం శుభకరంగానే ఉంటుంది. అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు. గౌరవాలతో కూడినటువంటి కొన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మీనరాశి వారు ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం కూడా ఎవరో ఏదో అడిగారని కొన్ని రకాల శక్తికి మించినటువంటి అప్పులు చేసి మరీ ఎదుటి వారికి సహకారం చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నాల్లో చాలా దూరంగా ఉండటం మంచిది. మీ ద్వారా ధనం కనుక ఈ వారం బయటికి వెళితే మళ్ళీ తిరిగి రావటం అనేది కష్టంగా కనిపిస్తుంది. తొందరపడి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు